వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ కార్డులు ఉద్యోగులకేనా? పెన్షన్లకు ప్రస్తుతం పనిచేయవా? జీవో నెంబర్ 80/81 ఏం చెప్తున్నాయి? ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డులు ఇప్పుడు పనిచేయవా? ట్రెజరీ ఐడితో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం అనేది కేవలం సర్వీసులో ఉన్న వారికే, పెన్షన్లకు వర్తించదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హెల్త్ కార్డుల డౌన్లోడ్పై చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుగా, వైద్య కార్యక్రమాలను ఎన్టీఆర్ వైద్య సేవగా పునఃస్థిరీకరిస్తూ జూలై 12, 2024 జీవో నెంబర్ 80/81లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్గా పునఃస్థిరీకరణ చేయబడింది. దానికి అనుగుణంగా ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు వారి పరిధిలో గల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు గల హెల్త్ కార్డులో ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును నమోదు చేస్తూ అప్పటి వరకు కార్డుపై ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారి మరియు వైఎస్ఆర్ గారి ఫోటోలను తొలగించడం జరిగింది. అయితే పాత హెల్త్ కార్డులు ఇప్పుడు పనిచేయవా అన్న విషయాన్ని చూసినట్లయితే అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడున్న హెల్త్ కార్డుతోనే వైద్య సేవలు పొందడానికి అంతరాయం కలగదు. ఇప్పుడున్న కార్డులు చాలా చక్కగా పనిచేస్తాయి. ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరు మార్పు చేసిన ఈహెచ్ఎస్ కార్డులు ఈహెచ్ఎస్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పెన్షనర్లు ఈహెచ్ఎస్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఉద్యోగుల విషయంలో వైరల్ అవుతున్న లింక్లో వారి ట్రెజరీ ఐడి 7 అంకెల సంఖ్యతో ఎంటర్ చేసి కార్డు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎందువల్లంటే వారి ఈహెచ్ఎస్ఏ యూజర్ ఐడి వారి ట్రెజరీ ఐడి కాబట్టి వారు ఈ లింక్లో కార్డులు డౌన్లోడ్ చేసుకోగలరు. కానీ ఇది పెన్షన్స్ విషయంలో వీలవ్వదు. పెన్షన్స్ ఈహెచ్ఎస్ సైట్ నందు లాగిన్ అయ్యి యూజర్ ఐడి సహాయంతో పాస్వర్డ్ లేదా ఓటీపీ ఆప్షన్ ద్వారా ఈహెచ్ఎస్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షన్కు యూజర్ ఐడి ఏది? 2019 ముందు రిటైర్ అయిన వారు తమ పీపీఓ ఐడి ముందు పి ఉంచినట్లయితే అది వారి యూజర్ ఐడి అవుతుంది. 2019 తర్వాత రిటైర్ అయిన వారు తమ సిఎఫ్ఎంఎస్ నెంబర్ ముందు పి ఉంచినట్లయితే అది వారి యూజర్ ఐడి అవుతుంది. సింపుల్గా మీ ప్రస్తుత ఈహెచ్ఎస్ కార్డు ముందు భాగంలో గల వివరాల్లో గల పెన్షన్ ఐడినే మీ యూజర్ ఐడి అవుతుంది. పెన్షన్లు ఇప్పుడే మారిన పేరుతో కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి కంగారు పడవద్దు. అందరూ ప్రయత్నిస్తున్నందున సైట్లో మార్పుల వల్ల సర్వర్ బిజీగా ఉండి ఈహెచ్ఎస్ సైట్ సరిగా స్పందించడం లేదు. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.